ఈరోజు వరంగల్, కరీంనగర్, నల్గొండ పట్టభద్రి ఎమ్మెల్సీల సన్నాహక సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి మద్దతుగా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించడానికి సన్నాహక సమావేశం మండల స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మండలంలోని వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, ఎంపీటీసీలు, ఎక్స్ సర్పంచులు, ముఖ్య కార్యకర్తలందరూ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారిని ఏ విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన వంతు ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ముందు దీనికి సరిపోయే ప్లాన్స్ అంటే ఎటువంటి ప్రణాళిక రూపొందించే దాని గురించి ఈరోజు ఇక్కడ చర్చ చేయడం జరిగింది. కొన్ని విషయాలు ఇక్కడ అబ్జర్వర్ వచ్చిన పాషాభాయ్ చెప్పారు. తర్వాత 2-3 రోజుల్లో మండల స్థాయిలో అంటే క్లస్టర్ వైజ్గా ప్రతి నియోజకవర్గంలో మీటింగ్స్ పెడతారు. ఆ మీటింగ్స్ పెట్టినప్పుడు మనము తీన్మార్ మల్లన్న గారిని ప్రశ్నించే గొంతును ఇదివరకే తను ప్రశ్నించడం ముందున్నాడు. ఈరోజు ఎవరైతే యుద్ధం చేస్తారో వాళ్ళకే కత్తియాలి. కాబట్టి అటువంటి తీన్మార్ మల్లన్న గారికి మనం ఒక ఆయుధాన్ని అందించినట్టయితే ఎమ్మెల్సీ గెలిపిస్తే, కాబట్టి ప్రజలంతా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అన్ని ఆలోచించడం తప్పకుండా గతంలోనే గెలిచినట్టే నైతికంగా. పల్లరాజేశ్వర రెడ్డి దొంగ ఓట్లతోటి తన కాలేజీలో ఉండే విద్యార్థులను, తన దగ్గర ఉండే గ్రాడ్యుయేట్స్ నమోదు చేసి డబ్బులు పంచి గెలిచింది. కానీ అప్పుడే నైతికంగా గెలిచిండు తీన్మార్ మల్లన్న. ఈరోజు రేపు వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్న గెలుస్తాడు. దానికి మనం ఇప్పుడు మొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మనది అది బలుపు మాత్రమే, వాపు కాదు అని నిరూపించడానికి ఖచ్చితంగా తీవ్రంగా కృషి చేస్తాము. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేసి తీన్మార్ మల్లన్నకు భారీ మెజార్టీ అందించే దిశగా కృషి చేయాలని కోరుచున్నాను. జై కాంగ్రెస్. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీన్మార్ మల్లన్న టీం తరఫున మరియు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి నల్గొండ మరియు వరంగల్, ఖమ్మం జిల్లాల నుండి అభ్యర్థిగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయనున్న తీన్మార్ మల్లన్న గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు కరీంనగర్ నుండి మరి జనగామ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఇన్ఛార్జిగా రావడము, మేము అదేవిధంగా జనగామ కాన్స్టిట్యున్సీలో కుమరవెల్లి మండలంలో ఈరోజు మండల అధ్యక్షులు గారితో కలవడము, అదేవిధంగా మండల అధ్యక్షులు కూడా మరి చెప్పగానే ఈరోజు ఆ రోజు అని అనకుండా, మరి సమయానికి చెప్పిరని అనకుండా కూడా పూర్తిగా మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులను పిలిపించి ఈరోజు మండల కేంద్రంలో మీటింగ్ పెట్టించి తీన్మార్ మల్లన్న గారి గెలుపు కోసం ఎలా కృషి చేయాలి, ఏ విధంగా మనం కష్టపడాలి, ఏ విధంగా మన గెలుపు పట్టుబట్టాలనేది గ్రామ శాఖ అధ్యక్షులు కూడా మా తీన్మార్ మల్లన్న తరఫున తెలియజేయడం జరిగింది. ఏదైతే మరి తీన్మార్ మల్లన్న గారు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నిలబడరు, తప్పకుండా ఈ జనగామ కాన్స్టిట్యున్సీ నుండి అదేవిధంగా ఈ కుమరవెల్లి మండలం నుండి తప్పకుండా భారీ మెజార్టీ తోటి గెలిపిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులు మరియు మండల శాఖ ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మరి జనగామ నియోజకవర్గంలో దొంగ బోగజోట్లతోటి గెలిచిన పల్లారాజేశ్వర రెడ్డి ఉన్నాడు, గతంలో నిలబడ్డ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మరి స్వల్ప మెజార్టీ తోటి గెలిచిండు బోగజోట్లతోటి. ఏదైతే బోగజోట్లు అని చెప్పి ప్రశ్నించినమో ఆ ప్రశ్నించిన ప్రశ్నలకు కూడా కేసులు పెట్టి మా ప్రశ్నలను మూయించుదామని చెప్పేసి కూడా ఆలోచన చేసిండు. 2 కేసులు పెడితే ఒక కేసు కూడా న్యాయస్థానం ద్వారా న్యాయం